కాఫీలు కూడా కత్తితోటే ఇస్తున్నారా? పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకా కొంచెం సేపు. అవును, భజంత్రీల దగ్గర నుంచి పంతులు గారి వరకు అందరూ కత్తులతోనే ఉన్నారా? దీని నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఏమైందిరా? అయ్యయ్యో మూర్ఛరోగం వచ్చింది. అయ్యయ్యో సడన్ గా మూర్ఛరోగం వచ్చింది. అమ్మో సడన్ గా మూర్ఛరోగం వచ్చింది. పెళ్లి కొడుకులందరికి ఏమైందిరా? అలా వేరే ముఖాలు చూస్తారేంట్రా? చేతిలో కత్తులు పెట్టి మూర్ఛరోగం ఆపండిరా, ఆపండి. అయ్యయ్యో కత్తి పట్టుగానే మూర్ఛరోగం మరీ ఎక్కువైంది. కంగారు పడకండి. ఇది నిజంగా మూర్ఛరోగం అయితే చేతిలో కత్తులు పెట్టగానే ఆగిపోతుంది. ఇది మాయామూర్ఛ రోగం. కత్తులతో నడినెత్తిన కసక్కన ఒక్క వేటు వేస్తే ఉన్న పళంగా మటుమాయమవుతుంది. వేసేయండి రా. మూర్ఛరోగం పోయింది. ఎలా వచ్చిందో తెలియలేదు, ఎలా పోయిందో తెలియలేదు కదరా. ఆ దేవుడి లీలలు చూసారా పెళ్లి కుమారులారా? మా ఇద్దరి కుమార్తెలకు మూర్ఛరోగం ఉన్నట్టే ఆ దేవుడు మీ ఇద్దరికే ప్రసాదించాడు, చూశారా? భూతాలిద్దరికి మూర్ఛరోగం కూడానా? చచ్చింది గొర్రె, పగిలింది పుర్రె. ముందు నీ ప్రాసభ ఇక్కడి నుంచి బయటపడడానికి ఒక రూట్ చెప్పరా? ఒకటి మావా, మా ఇద్దరికి ఒకేసారి ఒకటికి వస్తుంది. వెళ్ళిరామా? ఆహా, ఇదే అలవాటు నా ఇద్దరి కూతుళ్ళకి ఉంది. సంతోషంగా వెళ్ళినండి పెళ్లి కొడుకులారా. నేను నీకేం ద్రోహం చేశాను రా? గంగిరెద్దుకి గౌన్ వేసి అన్యాయంగా నాకిచ్చి కట్టబెట్టాలని చూస్తావా? ఊరుకోరా, నీ మండోదరైనా మేనేజ్ చేయగల లెవెల్లో ఉంది. నాకిచ్చే గుండోదరి ఇంకా దారుణంగా ఉందిరా. తలుచుకుంటేనే కాళ్ళు వడుకుతున్నాయి, చెవులు పొడుకుపోయాయి, కళ్ళు మూసుకుపోయాయి, నోరు కూడా పడిపోయేట్టుందిరా. దీనంతటికీ కారణం ఎవర్రా? నన్ను వదిలే బాండు. పైకిచ్చాడు. సరే బాండు. పసుపు తాడుని పలుపు తాడుగా మార్చేశారు కదరా. పంతులు కూడా పహిల్ వల్ల ఉన్నాడు రా. మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా? రేయ్, ఎర్రబండు 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 నీదేరా ఎర్రబండు ఊరించే కుర్రబండు. నీదేరా ఎర్రబండు ఊరించే కుర్రబండు. గులిపించే బుగ్గ పండు కొరికి చూడు సిగ్గు పండు. రారా రారా రాంపండు నీదే నీదే గ్రాంపండు. రారా రారా రాంపండు నీదే నీదే గ్రాంపండు. ఎర్రపండు 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 ఎర్రపండు. పలకమారి ఉన్నదంట కులుకులాడి పండు. చిలక కూడా కొట్టనట్టి తలకు పెಳకు పండు. ఆరమద్దు దూర సిగ్గు దాచుకున్న పండు. రెండు పంచి పండు నిన్న దోచుకెళ్ళ మండు. మంచి పండు పలకమారి ఉన్నదంట కులుకులాడి పండు. ఎర్ర పండు అందిందా అందం ఇంకా నీదిరా. లేత సోకు నీదేరా లేదన్నదే లేదురా. కొరికి 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 రుచులే చూడు. నీకు దొరికే నదిగో కన్నేడు. ఎర్రపండు 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 ఎర్రపండు.
ఎంతమంది దగ్గర నువ్వు ఎర్ర పండు చూసావో, నువ్వు చూసిన పళ్ళలోన ఇంత సైజు చూసావా? చేతికి అందేలా కొరికితే రసాలు చిందేలా, ఉన్నది 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 ఊరంతా కన్ను కొట్టే వండిల చిన్నది చిన్నది. మధువులెన్నో దాచుకున్న పెదవి పండి పిలిచింది, దూరైడే దోచిపెట్టగా కళ్ళ ముందే నిలిచింది. కన్నే మగవాడా కన్నే నీదే మొనగాడా, కన్నే మగవాడా కన్నే నీదే మొనగాడా. ఎర్రపండు ఎర్రపండు నీదేరా ఎర్రపండు, ఊరించే కుర్రపండు, కులిపించే బుగ్గ పండు, కొరికి చూడు సిగ్గు పండు. రారా రారా రాంపండు నీదే నీదే జాంపండు, రారా రారా రాంపండు నీదే నీదే జాంపండు. ఎర్రపండు 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 ఎర్రపండు. కాలేజ్లో గొడవ ఏంటమ్మా? రే ఏంట్రా ఏమైంది? స్టూడెంట్స్ లో కులాలు గొడవ. పోలీసులకు ఫోన్ చేసి చెప్పుండో. పోలీసులా? అటు చూడండి. సార్ కూర్చోండి సార్. ఏం సార్ అలా చూస్తున్నారు? చూడడం తప్ప ఏం పీకలేమో డిసైడ్ అయిపోయారు. అదేదో కూర్చొని పాప్కార్న్ తింటూ సినిమా చూస్తున్నట్టు చూడండి. ఇదిగోండి సార్. ఎందుకు సార్ అంత కోపం? నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఏదో పులేషాన్ని చూసి ఆనందిస్తున్నట్టు ఆనందిస్తున్నారే, ఎలా సార్ అది? పోలీసు వాళ్ళకి అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉండడం అలవాటైంది. ఇవన్నీ ముందే ప్లాన్ చేస్తారా లైక్ ఆన్ ది స్పాట్? సార్ డౌట్ క్లియర్ చేయండి సార్. ఏంట్రా ఎగతాళిగా ఉందా? ఏయ్! చూశారుగా, తుపాకీ సౌండ్ వినగానే ఒక్క నా కొడుకు కనిపించట్లా, భయంతో పారిపోయారు. ఇదంతా మీరు చేయాలయ్యా. బ్రదర్, మీరు కాళ్ళు కాల్చక్కలా, మనుషుల్ని కాల్చక్కలా, పైకైనా కాల్చండి అయ్యా. తీసుకునే చిత్తానికి ఏదో ఒకటి కాల్చండి అయ్యా. ఏంటమ్మా ఏంటా చూపు? పోలీసోడితోనే ఏంటింత ధైర్యంగా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? మీలాంటి లుచ్చా పోలీసులకి స్పాట్ పెట్టడానికి వస్తున్నారా మా అన్న? రాజా కోరుకున్నట్టుగానే పోలీస్ అన్నయ్య సిటీలో అసిస్టెంట్ కమిషనర్ అయ్యాడు. లాయర్ అన్నయ్య ఆంధ్రదేశంలోనే నంబర్ 1 లాయర్ అయ్యాడు. డాక్టర్ అన్నయ్య విదేశాల్లో చదువుకుని పేరు పొందిన సర్జన్ అయి సొంతంగా ఒక పెద్ద హాస్పిటలే కట్టుకున్నాడు. ఆ సమయంలో రాజా చెల్లెలు లక్ష్మికి అంతు తెలియని ఓ జబ్బు వచ్చింది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి పట్నంలో ఉన్న తన అన్నయ్య హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నథింగ్ టు వరీ, ఒక మైనర్ ఆపరేషన్ చేస్తే తనకు నయం అవుతుంది. వెంటనే అడ్మిట్ చేసి ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమంటాను. ఓకే? పొద్దున్నే ఏదైనా గుడికి వెళ్దామని రాజాతో అన్నప్పుడు మా అన్నయ్య నాకు దేవుడు లాంటి వాడు అన్నాడు. అంతగా మిమ్మల్ని నమ్మాడన్నా. అయ్యో, నేను ఈరోజు మీ ముందు డాక్టర్గా నిలబడ్డానంటే దానికి కారణం మా తమ్ముడే. రే రాజా, నువ్వు వెంటనే ఏదో గుడికి వెళ్ళి లక్ష్మి పేరు మీద అర్చన చేయించరా. తను త్వరగా కోలుకుంటుంది. సరేనా? సరే అన్నయ్య. మామ చెల్లెని జాగ్రత్తగా నేను చూసుకుంటాను రాజా. సిస్టర్, ఎస్ డాక్టర్. ఈవిడికి వెంటనే ఆపరేషన్ చేయాలి. థియేటర్ రెడీ చేయమని చెప్పండి. అనస్థీషియా చేయడానికి ఏర్పాటు చేయమని. ఓకే డాక్టర్. చూడు బామ్మ, సిస్టర్తో వెళ్ళి ఒక 2 లక్షలు డబ్బు కట్టండి. 2 లక్షలా? అంత పెద్ద మొత్తం నా దగ్గర ఎక్కడుంది బాబు? ఏం బామ్మ, ఆపరేషన్ ఖర్చుకి డబ్బులు తేలేదా? డబ్బుతో అవసరం లేదు, అన్నీ అన్నయ్య చూసుకుంటాడని మీ తమ్ముడు చెప్పాడు బాబు. వాడు చెప్తాడు బామ్మ, తమ్ముడికి ఇవేమీ తెలీదు.
బ్యాంకులో లోన్ తీసుకునే నేను ఈ హాస్పిటల్ని కట్టాను. ఇలా అడ్డమైన వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ వెళ్తూ ఉంటే ఆ అప్పెలా తీర్చగలను చెప్పండి? ఏమిటయ్యా అలా అంటున్నావు? రాత్రి పగలు నీ తమ్ముడు నిన్ను కష్టపడి చదివించింది మాలాంటి లేనోళ్ళకి సహాయం చేస్తావన్న నమ్మకంతోనే. తమ్ముడు నన్ను కష్టపడి చదివించాడన్న విషయం నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయాలని నాకు అప్పిచ్చిన వాడితో నేను చెప్పగలనా? నేను చెప్పానని తప్పుగా అనుకోకండి. డబ్బు ఇస్తేనే ఆపరేషన్ జరుగుతుంది. బామ్మ, ఇవన్నీ నువ్వు నా పెళ్లి కోసం చేయించిన నగలు. ఇవి అమ్మేసి ఆపరేషన్ కి డబ్బులు కట్టి. అలాగే తల్లి. పెళ్లి కోసం చేయించిన నగలా? సరే, వేరే దారి లేదు. ప్రాణాలు కాపాడాలి కదా. వీటినమ్మి డబ్బు తీసుకురండి, నేను ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. అలాగే బాబు.